ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడుతుంది. ఆదాము దేవుడు ఏమన్నాడు? ఆదామా నువ్వు చేసింది అరే నీ తినొద్దన్న పండు నువ్వు అసలు ఎందుకు తిన్నావు నువ్వు అసలు అని ఆదాముని ఏం చేశాడు దేవుడు? చక్క ముద్దు పెట్టుకుని నువ్వు ప్రయాసపడరా, నువ్వు అంతేనరా, నువ్వు చెమటోచ్చరా అని చక్క దేవుడు ముద్దు పెట్టుకుని మాట్లాడాడు. లేదా కోపంతో మాట్లాడా? చెప్పాలి అందరూ. చాలా కోపంతో మాట్లాడాడు. అంత కోపపడిపోతే దేవుడు అన్ని శాపాలు తన కుమారుడి మీద విసురుతాడా? ఈ పిల్లల మీద బాగా సీరియస్గా చచ్చిపోతావని ఎంతమంది అంటారు ఇక్కడ? సీరియస్గా హార్ట్ఫుల్గా అరే నువ్వు చచ్చిపోతావరా అని ఎంతమంది అంటారు ఇక్కడ? అంటావా అట్లా? కానీ ఆదాముతో దేవుడు ఏమన్నాడు? నువ్వు మట్టిలో పుట్టావు కాబట్టి మళ్ళా అంటే కోపడ్డా? నువ్వు జాగ్రత్తగా వెళ్ళరా మట్టిలోకి అన్నాడా? చెప్పండి ఏమన్నాడు? కోపం లేకపోతే ఆయనకి ఒరే నువ్వు మట్టిలో కూడా పుట్టావు కూడా నువ్వు మళ్ళా మట్టిలోకి పోరా అన్నాడు ఆయన. అవునా కదా? ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చిన తర్వాత మరలా ఆయన చేసినటువంటి ఆ యొక్క రక్త ప్రోక్షణ తర్వాత మాట్లాడినట్టు మాటలు చూడండి ఒకసారి. ముందుగానే యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. ఆ దినమున మీరెలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారిపోయిందంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు మీరు రక్షణ పరిశీలన చేయవచ్చా? అంటే మీ జీవితంలో ఏదైతే కుదురు లేదో, దేనికైతే మన మన మనకు మన బాధలో నుంచి మనం బయటకు రాలేకపోతున్నామో ఇప్పుడు మనం రావచ్చా? చెప్పండి, రావచ్చా? ఎట్లా రావచ్చు? ఆయన కోపం ఏమైపోయిందంటే అక్కడ చల్లారిపోయింది. ఇప్పుడు ఆయన మన మీద కోపంగా ఉన్నాడా? కృపతో చూపిస్తున్నాడు మన మీద.